ధ్యానించబోతున్న వాక్యము, బ్లెస్సెడ్ ఆర్ దోస్ హూ హ్యావ్ నాట్ సీన్ అండ్ యెట్ హ్యావ్ బిలీవ్డ్. సో చూడక నమ్మిన వారు ధన్యులు అని సాక్షాత్తు ప్రభువైన యేసుక్రీస్తు ఒకరితో పలికారు. సో నేను యాక్చువల్గా అయితే ఎవరితో పలికారు అని అడుగుదాం అనుకున్నాను, ముందుగానే యేసుక్రీస్తు అనేసాను. సో పోనీ యేసుక్రీస్తు ఎవరితో మాట్లాడారు ఈ మాట? రైట్. సో కాబట్టి మరి వాక్య భాగంలోకి వెళ్దాం. కెన్ సమ్వన్ రీడ్ John 20th chapter verse 29. John 20 verse 29. యేసు, నీవు నన్ను చూసి నమ్మితివి, చూడక నమ్మిన వారు ధన్యులని అతనితో చెప్పారు. Yes, thank you, Sister Kirti. So the 29th verse మనం ధ్యానం చేస్తున్నాం. Jesus said to him is Thomas, and have you believed because you have seen me? Blessed are those who have not seen and yet have believed. యేసు, నీవు నన్ను చూచి నమ్మితివి, చూడక నమ్మిన వారు ధన్యులని అతనితో చెప్పెను. Let's close our eyes, bow down and seek God's help. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడా మా పరలోకపు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, త్రియేక దేవ. ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. మరి ప్రభాతం కానీ ఈరోజు నేను చూడక నమ్మిన వారు ధన్యులు అన్న మీరు సెలవిచ్చిన మాటను మేము ధ్యానం చేయబోతున్నాం. ప్రిపరేషన్లో మీరు నాకు తోడుగా ఉన్నారు. ప్రజెంటేషన్లో సహాయం చేయండి. నేను ప్రజెంట్ చేయబడింది నిజ జీవితంలో ప్రాక్టీస్ చేసే కృపను అనుగ్రహించండి. ప్రభాతనికైనా మరి మా యొక్క నేను హృదయ ధ్యానములు, మరి తలంపులు అండ్ నోటి మాటలు మీకు అంగీకారములుగా ఉండేలాగా సహాయం చేయమని, మరి నన్ను మీ సిలువ చాటును మరుగుపరిచి మీ నోటి బోరగా నన్ను వినియోగించుకోమని, నేను నా సొంత మాటల వలన ప్రయోజనం లేదు కనుక మీరు నాలో ఉండి నాతో మాట్లాడించమని, అది మీకు మహిమకరంగాను మాకు ఆశీర్వాదకరంగాను, వినువారికి ప్రేరేపణ పూర్వకంగాను ఆశీర్వాదకరం చేయమని ఇచ్చిన ప్రార్థన, విజ్ఞాపన, కృతజ్ఞతాస్తుతులు మీకు ఆశ్రయం చేర్చుకోమని మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన క్రీస్తు పేరిట అతి మిక్కిలి వినతోడుకుని ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ఈ యొక్క John's Gospel according to St. John chapter 20 verse 29ని మనము ధ్యానిస్తున్నాం. సో అక్కడ మరి జీసస్ క్రైస్ట్ తోమాతో అంటున్నారు, బికాజ్ యూ హ్యావ్ సీన్ మీ యూ హ్యావ్ బిలీవ్డ్, బ్లెస్డ్ ఆర్ దే దట్ హ్యావ్ నాట్ సీన్ అండ్ యెట్ హ్యావ్ బిలీవ్డ్. చూడక నమ్మిన వారు ధన్యులు. మరి యోహాను 5 పుస్తకాలు రాశారు బైబిల్లో. మొదటిది గాస్పుల్ అకార్డింగ్ టు సెయింట్ జాన్, అండ్ దెన్ 3 పత్రికలు, సో ఎపిస్టల్స్, John 1, 2, 3, and the last one is Revelations, ప్రకటన గ్రంథం. అయితే ఈ యోహాను మరి సువార్త పాఠకులు బేసిక్గా ప్రభువైన యేసుక్రీస్తు పునరుత్థానుడై 40 days శిష్యులకు కనబడి అండ్ 40th day పరలోకానికి ఎత్తింపబడిన తరువాత జన్మించిన వారి జాబితాలో నీవు నేను ఉన్నాం. సో కాబట్టి శిష్యులు ఆయన సాక్షాత్తు నిలువెత్తు స్వరూపాన్ని ఆయన వాళ్ళు చూశారు. ఈవెన్ అక్కడ ద మౌంట్ ఆఫ్ ట్రాన్స్ఫిగరేషన్, రూపాంతరపు కొండ మీద అక్కడ ఏలియాను అండ్ మోషేను కూడా వాళ్ళు చూశారు. తర్వాత ఆ స్వరాన్ని విన్నారు, ఈయన నా ప్రియ కుమారుడు. సో అందుకనే వాళ్ళు సాక్ష్యం ఏమని చెప్తున్నారంటే, మా కన్నులతో ఏదైతే చూసామో, మా చెవులతో ఏదైతే విన్నామో, మా చేతులతో ఎవరినైతే తాకామో వారి గురించే మేము చెప్తున్నాము అని చెప్పి శిష్యులు ప్రభువైన యేసుక్రీస్తు గురించి సాక్ష్యం చెప్తున్నారు. మరి ఈ యొక్క సమయంలో మరి నీవు నేను ఆ చూడక నమ్మిన వారి జాబితాల్లో ఉన్నాం. మనం కూడా ధన్యులమే. ప్రైజ్ ది లార్డ్.
హల్లెలూయా. మనము చూడక నమ్మిన వారి జాబితాలో ఉన్నందుకు దేవునికి స్తోత్రం. అయితే మరి చూడనప్పటికీ అప్పుడు వారు నమ్మారు, మనం కూడా నమ్ముతున్నాం, విశ్వసిస్తున్నాం. ఎందుకంటే యోహాను భక్తుడు మరి పరిశుద్ధాత్మ సహాయంతో దేవుని కుమారుడైన యేసును గురించిన సత్యాన్ని రాసిన మరి ఈ యొక్క సువార్త. అయితే మరి మనకి కాంటెక్స్ట్ అందరికీ తెలుసు, బట్ లేఖన భాగాన్ని మనం పరిశీలన చేద్దాం. సో మనము 29th verse మనం ధ్యానం చేస్తున్నాము. అది అర్థం చేసుకోవడానికి ఆ యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసే ముందు ఆ యొక్క కాంటెక్స్ట్ లోకి వెళ్దాం. మరి ప్లీజ్ టర్న్ యువర్ బైబిల్స్ టు గాస్పెల్ అకార్డింగ్ టు సెయింట్ జాన్ 20th chapter. I'm reading from verse 19. సో verse 19 నుంచి మనము ధ్యానం చేసి అప్పుడు 29th verse తో మనము ముగించుకుందాం. సో నేను verse by verse, I don't want to go deep into each and every verse, but basically, I just want to refresh your memory and just remind you about those scriptures. So on the evening of that day, the first day of the week, the doors being locked with the disciples were for fear of the Jews, Jesus came and stood among them and said to them, peace be with you. He is our Prince of Peace. And last Sunday, and mana సంఘస్థులందరూ ఈస్టర్ స్కిట్ వేశారు, రిజరక్షన్ డే. అండ్ కొంతమంది శిష్యులు వాళ్ళు తలుపులు మూసుకొని భయంతో ఉన్నారు. ఆ శిష్యుల్లో కొంతమంది ఇక్కడ ఉన్నారు భయపడిన వాళ్ళలో. సో అంటే ఆ యొక్క స్కిట్ లో పార్టిసిపేట్ చేసిన వారిలో. అయితే మరి ఇక్కడ ఆదివారం సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి, అక్కడ యూదులకు అని ఉంది, ఎస్ యూదులు, కానీ స్పెసిఫిక్గా ఇంకా మనం నెక్స్ట్ లెవెల్కి వెళ్తే సో ఆ యూదుల్లో రాబైస్ ఉన్నారు, ధర్మశాస్త్ర ఉపదేశకులు ఉన్నారు, ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్తే శాన్హెడ్రిన్ ఉన్నారు. బేసిక్గా వీళ్ళు భయపడింది ఎందుకంటే చూడండి, పామ్ సండే రోజు ఏమన్నారు, మరి దేవునికి స్తోత్రము. సో మరి ఆ యొక్క వస్త్రాలను పరిచారు అండ్ మరి పామ్ లీవ్స్ వేశారు అండ్ సో మరి హోసన్నా హోసన్నా అని దేవుణ్ణి స్తుతించిన అదే మనుషులు 5 days అవ్వగానే గుడ్ ఫ్రైడే రోజు సిలువ వేయడి అన్నారు. సో ఒక దొంగను వదిలేయమన్నారు, బరబ్బాను వదిలేసి క్రీస్తుని సిలువ వేయమన్నారు. సో ఇప్పుడు ఇక్కడ శిష్యులు స్కాటర్ అయిపోయారు. అండ్ దెన్ ఆల్సో మరి ఎవరైతే మసాయా అనుకున్నామో మరి ఆయనే చనిపోయారేంటి, మన పరిస్థితి ఏంటి, దిక్కు తోచక ఒక ఆందోళనలో ఉన్న సమయంలో ఆ యొక్క సీన్, ఆ యొక్క సిచ్యుయేషన్ అండ్ ద సెట్టింగ్ అండ్ గాస్పెల్ అకార్డింగ్ టు సెయింట్ జాన్ ఈస్ డిస్క్రైబింగ్. ఆదివారము సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకొని ఉండగా యేసు వచ్చి మధ్యను నిలిచి మీకు సమాధానం కలుగునుగాక అని వారితో చెప్పాను. ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలమైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తకు అధిపతి. హీఈస్ ద ప్రిన్స్ ఆఫ్ పీస్. సో మరి 20వ వచనంలో చూస్తే ఆయన అలాగు చెప్పి వారికి తన చేతులను ప్రక్కను చూపగా శిష్యులు ప్రభువును చూచి సంతోషించురి. మరి ఆల్మోస్ట్ 6 inches నెయిల్స్ ఆయన చేతుల్లో గుచ్చబడ్డాయి. అండ్ మరి నెక్స్ట్ డే మరి సాబత్ డే కనుక, సాబత్ డే రోజు హాఫ్ డెడ్ బాడీస్ ఏవి అక్కడ హ్యాంగ్ అయి ఉండకూడదని చెప్పి మరి వాళ్ళు జనరల్గా ఏం చేస్తారు అంటే షాఫ్ట్, బేసిక్లీ ద షిన్ అంటారు, మన లెగ్ బోన్స్ని వాళ్ళు బ్రేక్ చేసేస్తారు. అప్పుడు ఏమవుతుందంటే ఇంకా రెస్ట్ ఆఫ్ ద బ్లడ్ ఏమైనా ఉంటే అదంతా డ్రైన్ అయిపోయి పీపుల్ సాబత్ డేకి లోపలే చనిపోతారు అని. అక్కడ మరి లేఖనాలు తెలియజేస్తున్నాయి ఆయన ఎముకల్లో ఒకటి కూడా విరవబడదు అని.
అండ్ దెన్ మరి వాళ్ళు వచ్చి చూసే టైంకి అక్కడ ప్రభువైన యేసుక్రీస్తు చనిపోయి ఉన్నారని వాళ్ళు చూశారు. బట్ అందులో ఒక అతను ఐ జస్ట్ వాంట్ టు మేక్ షూర్ హీఈస్ రియల్లీ డెడ్ అని చెప్పి ఈటు తీసుకొని పక్కలో పొడిచినప్పుడు రక్తము అండ్ నీరు వచ్చింది అని చెప్పి మనం లేఖనాలు మనకి తెలియజేస్తున్నాయి. సో ఇక్కడ మరి అదే విషయాన్ని ఆయన ఏమంటున్నారు, వారికి తన చేతులను ప్రక్కను చూపుగా మరి శిష్యులు ప్రభువును చూచి సంతోషించారు. చూసారా, ఇక్కడ సంతోషించిన శిష్యుల్లో ఒక అతను లేడు, ఆయనే తోమా. సో మరి ఓకే, ఇమీడియట్ గా రాగానే ప్రభువైన యేసుక్రీస్తు పునరుత్థానుడయ్యాడు అని చెప్పి వీళ్ళలాగా సంతోషించాడా? ఆయన్ని ఎందుకు అంటున్నారు డౌటింగ్ థామస్ అని? ఆయన నువ్వేనా నిజంగా పునరుత్థానుడైన క్రీస్తువి? నేను చూడాలంటే నా వేలు నీ చేతిలో పెట్టాలి, నేను ముందు నా ఫిజికల్ గా నా ఐస్తో నేను చూడాలి, నా వేలుని నీ చేతిలో పెట్టాలి, అండ్ నీ పక్కలో నా చేయి పెట్టాలి. ఇన్ని డిమాండ్స్ కదా. సో మరి ఇక్కడ మరి ఈ యొక్క 20వ వచనంలో మనం చూస్తున్నాం, వారికి తన చేతులను ప్రక్కను చూపుగా శిష్యులు ప్రభువును చూచి సంతోషించిరి. అప్పుడు యేసు మరలా మీకు సమాధానం కలుగును గాక. ఎందుకు? బికాస్ హీఈస్ ద ప్రిన్స్ ఆఫ్ పీస్, హీ హ్యాస్ అథారిటీ టు గివ్ పీస్. అథారిటీ లేని వ్యక్తి ఇంకొకరికి నీకు సమాధానం కలుగును గాక అని ఎలా అనగలుగుతాడు? అండ్ ఆయన పరిశుద్ధుడు కనుక మీరును పరిశుద్ధులై ఉండి అన్నారు. ఆయన పరిశుద్ధుడు కాకపోతే మిగతా వాళ్ళని మీరు కూడా పరిశుద్ధులుగా ఉండి అని. అందుకనే మిగతా ఇతర మతస్థుల్లో ఏ దేవుడు నేను పరిశుద్ధుని కనుక మీరును పరిశుద్ధులై ఉండి చెప్పలేకపోయారు. దే కుడ్ నాట్, బికాస్ దే ఆర్ నాట్ హోలీ. సో బేసిక్లీ మరి ఇక్కడ కూర్చో. సో ఇక్కడ మరి 21వ వచనంలో మరలా మీకు సమాధానం కలుగును గాక, తండ్రి నన్ను పంపిన ప్రకారము నేనును మిమ్ము పంపుచున్నానని వారితో చెప్పెను. ప్రభువైన మరి పరలోకపు తండ్రి ఆయన కుమారుణ్ణి ఈ లోకానికి పంపించారు. బిల్లీ గ్రామ్ మీలో ఎంతమందికి తెలుసు? కొంతమంది చేతులు ఎత్తారంటే మిగతా వాళ్ళకి తెలియదా? అందరికీ తెలుసు కదా. మరి మోర్డెకాయ్ హ్యామ్ ఎంతమందికి తెలుసు? మామూలుగా మనం తినే హ్యామ్ తెలుసు కానీ ఈయన ఎవరో మాకు తెలియదని అంటారా? మోర్డెకాయ్ హ్యామ్ ఈజ్ ద వన్ హూ ఎంకరేజ్డ్ బిల్లీ గ్రామ్, అండ్ దెన్ బేసిక్గా బిల్లీ గ్రామ్ గారు రక్షణలోకి రావడానికి కారకుడు మోర్డెకాయ్ హ్యామ్. కానీ ఆయన పేరు ఎవరికి తెలియదు. కొంతమంది బిహైండ్ ద సీన్సే ఉంటారు, పబ్లిక్ లోకి రారు, వారు ఎవరికి కనబడరు, కానీ దే వర్క్ ఏ లాట్. అండ్ సో బేసిక్లీ ఒకవేళ ఆ టైంలో మోర్డెకాయ్ హ్యామ్ లేకపోతే దెర్ ఇస్ నో బిల్లీ గ్రామ్, నోబడీ విల్ నో అబౌట్ హిమ్. సో మరి ఇక్కడ నేను ఎందుకు బిల్లీ గ్రామ్ గురించి ఇప్పుడు ఈ టైప్లో ఈ సందర్భంలో మాట్లాడుతున్నానంటే, ఆయన వేల మెసేజెస్ ఇచ్చారు, రైట్? అండ్ నంబర్ ఆఫ్ కంట్రీస్కి ఆయన విజిట్ చేస్తే అన్ని మెసేజెస్లో ఒక ప్రాముఖ్యకరమైన లేఖనాన్ని తీసుకొని ఆయన చెప్పిన మెసేజెస్లో మరి వాట్ ఈస్ ద స్క్రిప్చర్ దట్ హీ ఎంఫసైజ్డ్ మోర్ అండ్ మోర్? ఎనీబడి నోస్? ఓకే, జాన్ 3:16. సో దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారుణ్ణి ఆయన నీ కోసం నా కోసం ఈ లోకానికి పంపించారు. మరి ఎప్పుడైతే ఆయన్ని నమ్ముకుంటారో మీకు రక్షణ ఉంటుంది. అంటే నేను జనరల్గా చెప్తున్నా. సో బేసిక్గా ఆ జాన్ 3:16 యొక్క మరి కొంతమంది ఎవరికైనా నాకు సువార్త చెప్పు, బట్ బైబిల్ అంతట్లోకి ఒక్క లేఖనాన్ని నాకు చూపించారంటే దెన్ యూ కెన్ షో జాన్ 3:16, రైట్? సో జాన్ 3:16 ఒకసారి చూద్దాం. ఎందుకంటే ఈయనే హీఈస్ ద గాస్పల్ రైటర్ కదా, మీరు తీసిన వాళ్ళు చదవచ్చు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయన అనుగ్రహించెను. Yes. So for God so loved the world that he gave his
only Son, that whoever believes in him should not perish but have eternal life. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం నుంచి ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. సో ఇక్కడ మరి ప్రభు అయిన యేసుక్రీస్తు మరి 21వ వచనంలో ఏమన్నారు? కీప్ యువర్ మార్కర్స్ ఫర్ జాన్స్ గాస్పెల్ 20th chapter. So we are emphasizing verse 29, but going through the scriptures from verse 19. And so verse 21 లో మరి ఆయన ఏమంటున్నారు? మరలా మీకు సమాధానం కలుగును గాక, తండ్రి నన్ను పంపిన ప్రకారము నేనును మిమ్మును పంపుచున్నాను అని వారితో చెప్పాను. మనకి 12 మంది శిష్యులు తెలుసు, రైట్? అండ్ దెన్ 12 మంది శిష్యుల్లో ఇన్నర్ సర్కిల్ P.J. Job, పీటర్, జేమ్స్, జాన్, పేతురు, యాకోబు, యోహాను. అయితే అండ్ మరి మనకి యాక్చువల్గా 70 మందిని ఎన్నుకున్నట్టుగా కూడా మనకి లేఖనాలు తెలియజేస్తున్నాయి. అండ్ దెన్ మనము 12 మంది శిష్యులు మనకి తెలుసు. ఆ 12 మంది శిష్యుల్లో ఇన్నర్ సర్కిల్ 3. మరి ఇన్నర్ సర్కిల్లో బాగా ప్రేమించిన వ్యక్తి యోహాను. అండ్ దేవుడు ఇద్దరినిగా సువార్త కోసం మీరు సర్వలోకమునకు వెళ్ళి సువార్త ప్రకటించు, దట్ ఈస్ ద గ్రేట్ కమిషన్. అండ్ సడన్ గా ఒక నాన్ క్రిస్టియన్ వచ్చి ఒక క్రిస్టియన్ని వాట్ ఈస్ ద గ్రేట్ కమిషన్ అంటే మొహం తెల్లబెట్టకూడదు. యూ షుడ్ నో వాట్ ఈస్ ద గ్రేట్ కమిషన్. సర్వలోకమునకు వెళ్ళి మీరు సువార్త ప్రకటించింది అని చెప్పి ప్రభు అయిన యేసుక్రీస్తు ఇచ్చిన కమిషన్ ఇస్ ద గ్రేట్ కమిషన్. సో మరి ఇక్కడ మరి వారితో అంటున్న తర్వాత, సో మనకందరికీ తెలుసు పరిశుద్ధాత్మ మరి ఫస్ట్ టైమ్ మనకి ద పెంటెకాస్ట్ డే, ద డే ఆఫ్ పెంటెకాస్ట్. మరి పెంతెకోస్తు దినమున పరిశుద్ధాత్మ అగ్ని నాళకల వలె దిగినట్లుగా, విభాగింపబడినట్లుగా శిష్యులు 120 disciples and all other believers, altogether 120 people were in the upper room, and then they have experienced kada adi that is a full blown experience. But before that there is a glimpse. Jesus Christ వాళ్ళ మీద అని పరిశుద్ధాత్మను ఊదినట్లుగా ఇక్కడ మనకి లేఖన భాగనాలని మనం పరిశీలిస్తున్నాం. మరి ఇక్కడ 22లో ఆయన మాట చూస్తే ఆయన ఈ మాట చెప్పి వారి మీద ఊది పరిశుద్ధాత్మను పొందుడి. సో 23వ వచనం, మీరు ఎవరి పాపములు క్షమింతురో అవి వారికి క్షమింపబడును, ఎవరి పాపములు మీరు నిలిచి ఉండునిత్తురో అవి నిలిచి ఉండునని వారితో చెప్పాను. మనం పరలోక ప్రార్థన చేస్తుంటాం కదా. పరలోక ప్రార్థనలో మనం ఏమంటాము? పరలోకమున మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేర్చబడుచున్నట్లు భూమి యందును నెరవేర్చబడును గాక, మా నిదినాహారం నేడు మాకు దయచేయము, మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారము మా రుణములను క్షమించుము. ముందుగా మా రుణాలను క్షమించేసే తర్వాత మేము ఇంకొకరిని క్షమించాలి లేదా తర్వాత చూసుకుంటాం అని అనుకోకూడదు, రైట్? మనము మరి ఇంకొక లేఖన భాగం ఏమని జ్ఞాపకం చేస్తుంది? నువ్వు ఆల్టర్ దగ్గర ఎవరితోనైనా నువ్వు రెకన్సైల్ అవ్వకపోతే, నువ్వు శాంతి లేకపోతే, నువ్వు నీ అర్పణ అక్కడ పెట్టి నువ్వు ఆయనతో సమాధాన పడమని చెప్పి లేఖన భాగం మనకి జ్ఞాపకం చేస్తుంది. సో కాబట్టి ఇక్కడ మరి ఆయన చెప్తున్న మాట ఏంటి అంటే, ఈ మాట చెప్పి వారి మీద ఊది పరిశుద్ధాత్మను పొందిడి, ఎవరి పాపములు క్షమింతురో అవి వారికి క్షమింపబడును, ఎవరి పాపములు మీరు నిలిచి ఉండనిత్తురో అవి నిలిచి ఉండునని వారితో చెప్పాను. ఇంకొక లేఖన భాగం మనకి ఏమని జ్ఞాపకం చేస్తుంది అంటే, ఒకరితో నువ్వు ఒక కోపం కానీ ఏదైనా ఉన్నప్పుడు సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం లోపలే యూ షుడ్ రెకన్సైల్ విత్ దట్ పర్సన్. మరి అదే నెక్స్ట్ డే కూడా కంటిన్యూ అయ్యి ఎవరితో నేను మాట్లాడుతున్నాను, ఆ వ్యక్తితో మాత్రం నేను మాట్లాడినట్టు యు ఆర్ కంటిన్యూయింగ్ ద సేమ్ థింగ్. ఒకసారి
ఒక ఆయన పల్లెటూరులో ట్రాక్టర్ మీద వెళ్తా ఉన్నాడంట. ట్రాక్టర్ మీద వెళ్తా ఉంటే ఒక అతను గడ్డి మోపు కట్టెలు మోపు నెత్తి మీద పెట్టుకుని వెళ్తా ఉంటే, అదే పాపం ఎండ వేళన ఆయన కాలి నడకన వెళ్తున్నాడు, మనం అదే దారిలో వెళ్తున్నాం కదా, ట్రాక్టర్ ఎక్కించుకుందామని చెప్పి, బాబు నువ్వు వచ్చి నా ట్రాక్టర్ ఎక్కువ, నేను అదే దారిలో వెళ్తున్నాను, నేను తీసుకెళ్తున్నానంటే సరైన ఎక్కాడంట. సో ఈ డ్రైవర్కి మధ్యలో ఒక గ్యాప్ ఉంటుంది వెనకాతలు చూడటానికి. వెనకాతలు చూస్తే ఆ నెత్తి మీద మోపు తీయలేదు. ఏం బాబు నువ్వు నడిచి వెళ్తున్నాను, ట్రాక్టర్ ఎక్కించుకున్నాను కదా అని అంటే, సార్ నన్ను ఎక్కమన్నారు, మళ్ళీ మీకు ఈ బరువు ఎందుకు సార్ అంటున్నా. అని ఆయన ఎక్కితే ఆయన మీద ఉన్న మోపు కూడా సేమ్ ట్రాక్టర్ మీద వెళ్తూ ఉంటుంది కదా. ఒక్కొక్కసారి దోస్ థింగ్స్, గ్రడ్జెస్ అవని, అన్హ్యాపీనెస్ అవని, అండ్ రెకన్సైల్ అవ్వండి, అవి మనము మనసులోనే ఉంచుకొని, హృదయంలోనే ఉంచుకొని, అవే క్యారీ చేసి దినాలు గడిచిపోతుంటాయి కానీ అది మాత్రం రెకన్సైల్ అవ్వదు. సో అందుకనే ఇక్కడ వాక్యం మనకి ఏమని జ్ఞాపకం చేస్తుంది, మీరు ఎవరి పాపములు క్షమింతురో అవి వారికి క్షమింపబడును, ఎవరి పాపములు మీరు నిలిచి ఉండనిత్తురో అవి నిలిచి ఉండనని వారితో చెప్పెను. అండ్ 24వ వచనంలో, యేసు వచ్చినప్పుడు 12 మందిలో ఒకడైన దిదుమా అని ఉంది. దిదుమా అనబడిన తోమా, దిదుమా అంటే ట్విన్ అని అర్థం. సో దిదుమా అనబడిన తోమా వారితో లేకపోయాను. అండ్ గనుక తక్కిన శిష్యులు మేము ప్రభువును చూచితమని అతనితో చెప్పగా, అతడు ఇప్పుడు అంటున్నాడు, ఆయన వచ్చాడు సీన్లోకి వచ్చి అంటున్నాడు, ఆయన డిమాండ్స్ చూద్దాం. నేను ఆయన చేతుల్లో మేకుల గుర్తును చూచి నా వ్రేలు ఆ మేకుల గుర్తులో పెట్టి నా చెయ్యి ఆయన ప్రక్కలో ఉంచితేనే గాని నమ్మనట్లా, మళ్ళా నమ్మను. మనము తోమా గురించి మనము మాట్లాడుకుంటున్నాం కానీ మనలో ఎంతమంది లేరు ఆ టైప్ ఆఫ్ డౌట్స్తో, అవిశ్వాసంతో. ఒక చోట వారి యొక్క అవిశ్వాసాన్ని బట్టి దేవుడు అద్భుత కార్యములు చేయలేదని ఉంటుంది. ఒక చోట అవిశ్వాసం ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి అద్భుత కార్యాలు చేయడం వలన వాళ్ళ విశ్వాసం ఏమైనా పెంపొందించబడుతుందా? వాళ్ళు అదే విశ్వాసంలో ఉంటారు. సో కాబట్టి ఇక్కడ మరి దేవుడు మరి ప్రభువైన యేసుక్రీస్తు మనకి జ్ఞాపకం చేస్తున్న విషయము, ఎప్పుడైతే తోమా అంటున్నాడో నేను ఆయన చేతుల్లో మేకులు గుర్తును చూసి నా వ్రేలు ఆ మేకులు గుర్తులో పెట్టి నా చేయి ఆయన ప్రక్కలో ఉంచితేనే కానీ నమ్మను వారితో చెప్పి. ఎక్కడైనా 2 times అక్కడ వ్రాయబడి ఉంటే దాన్ని నొక్కి ఒక్కానించటం. మరి అపవాది మొట్టమొదటిగా ఆది కాండంలో సృష్టి ఆరంభంలో అవ్వను శోధించినప్పుడు తర్వాత మేము ఆ తినకూడని వృక్ష ఫలాన్ని తింటే మేము చనిపోతామా అని అంటే, అప్పుడు సాతాను ఏమంటే తెలుసా, మీరు చావరు. సో అండ్ దెన్ ఇన్ ఏ పాజిటివ్ నోట్, ఎప్పుడైనా జీసస్ క్రైస్ట్ వెరీలీ అని అన్నారు అంటే ఇట్ హ్యాస్ వెయిట్. అది చాలా ప్రాముఖ్యకరమైన మాట అని అర్థం. ఎప్పుడైనా సరే నేను మరలా చెబుతున్నాను, వెరీలీ ఐ సే అంటు యు. సో ఇక్కడ మరి 26వ వచనంలోకి వెళ్దాం. 8 దినములైన తరువాత ఆయన శిష్యులు మరలా లోపల ఉన్నప్పుడు తోమా వారితో కూడా ఉండెను. తలుపులు మూయబడి ఉండగా యేసు వచ్చి మధ్యను నిలిచి మీకు సమాధానం కలుగును గాక. చూడండి, ఈ యొక్క కాంటెక్స్ట్ లో ఫ్యూ స్క్రిప్చర్స్ లోనే ఆల్మోస్ట్ 3 times జీసస్ క్రైస్ట్ సెడ్ పీస్ బీ విత్ యూ, రైట్? సో మీరు నా సమాధానం మీకు ఇస్తున్నాను. సమాధానము గురించి ఆయన చెప్తున్న మాట, మీకు సమాధానం కలుగును గాక అనెను. అప్పుడు 27వ వచనంలో, తరువాత తోమాను చూచి, ఆయన ఆ టైంలో తోమా లేడు, రైట్? బట్ ప్రభువైన యేసుక్రీస్తుకి ఆల్రెడీ తెలుసు ఆయన హృదయంలో ఏముంది, ఆయనకి డౌట్స్ ఏంటో, రైట్? సో ఆయన ముందుగా ఆయనతో వ్యక్తం చేయలేదు.
శిష్యులతో అంటున్నాడు ఏమని, అవునా మీరు చూసారా, బట్ నేను నా కళ్ళతో నేను చూడాలి, నా వేలు ఆయన చేతిలో పెట్టాలి, నా చేయి ఆయన ప్రక్కలో ఉంచాలి అని శిష్యులతో మాట్లాడుతున్న విషయం కదా. ఆయనకి ముందుగానే అన్ని తెలుసు కాబట్టి ఎప్పుడైతే ఆయన అక్కడ 27వ వచనంలో తర్వాత తోమాను చూచి నీ వ్రేలు ఇటు చాచి నా చేతులు చూడము, నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండుమనెను. సో మీరందరూ విశ్వాసులు, దాన్ని బట్టి దేవునికి స్తోత్రం. సో మనం ఏ కోస అయినా అవిశ్వాసం ఉంటే మనలో ఆ అవిశ్వాసాన్ని దేవుడు తొలగించును గాక. ఆమేన్, ఆమేన్. సో కాబట్టి మనము అవిశ్వాసులుగా కాకుండా విశ్వాసులుగా ఉండాల్సిన వారమే ఉన్నాం. సో కాబట్టి అవిశ్వాసివై కాక విశ్వాసువై ఉండుమనెను. అండ్ 28వ వచనం చాలా ప్రాముఖ్యకరమైన విషయం ఏంటి అంటే, ఇమ్మీడియట్గా హీ రియలైజ్డ్ అండ్ మరి అందుకు తోమ ఆయనతో నా ప్రభువా నా దేవా అనెను. ఈ 28వ వచనం చాలా ప్రాముఖ్యం. ఎందుకంటే ఈ అనుమానంతో ఉన్న డౌటింగ్ థామస్ తర్వాత ఎంతగా వినియోగించబడ్డాడు దేవుని. మరి మనకి ఇండియాకి వచ్చిన మరి శిష్యుల్లో తోమ మన ఇండియాకి రావటం. అండ్ తర్వాత మరి AD 52లో ఆయన మనకి ఇండియాకి వచ్చినట్టు మరి ఏంటి తర్వాత అండ్ హీ వాజ్ మార్టెడ్ ఇన్ తమిళనాడు ఇన్ 72 AD. his name in Aramaic, Hebrew is the ancient language and Aramaic is the local language. And ఆ సమయంలో మరి అరమాయిక్లో ఆయన పేరు టియోమా, మనం దాన్నే తెలుగులో తోమ అని ట్రాన్స్లేట్ చేశారు. అండ్ చాలా వరకు మన తెలుగు బైబుల్ హీబ్రూ వర్డ్స్కి చాలా తక్కువలో దగ్గరలో ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనము ఆడమ్ అండ్ ఈవ్ అంటాం. ఈవ్ అనేది ఇంగ్లీష్ వర్డ్, బట్ తెలుగులో చూస్తే హవ్వా అని ఉంటుంది. అండ్ హీబ్రూ వర్డ్ కూడా హవ్వా. సో అండ్ ఒక ఆయన వెడ్డింగ్ సెరమనీలో ఆయన మాట్లాడుతూ God has instituted the wedding between Adam and Eve, but not between Adam and Steve. సో కాబట్టి ఆ విషయంలో ఆయన ప్రాముఖ్యంగా జ్ఞాపకం చేశారు. సో స్త్రీ పురుషుల మధ్యలోనే వివాహం జరగాలి అన్న విషయాన్ని ఆయన చెప్తూ God instituted a marriage between Adam and Eve, but not between Adam and Steve. సో ఇక్కడ అరమాయిక్లో తోమా ఇన్ తెలుగు, అండ్ గ్రీక్లో ఇక్కడ దిదుమా అని ఎందుకని అక్కడ ఉంది అంటే, దిదుమా అంటే ట్విన్, బట్ దట్స్ ఏ గ్రీక్ వర్డ్. సో తర్వాత మరి when Jesus planned to return to Judea, the disciple warned him of the Jews' animosity, now seeking to stone you. To which Thomas soon replied, let us go also. ఎవరైతే డౌట్ఫుల్గా ఉన్నాడో మరి ఆయన అంటున్నాడు లెట్స్ గో, లెట్స్ డై ఫర్ హిమ్. ఆయనతో కూడా మనం కూడా ఆయన చనిపోవడానికి కూడా ఆయన సిద్ధపడ్డాడు. దట్ ప్రూవ్స్ ద జీల్, ద పట్టుదల అండ్ ఫర్ గాడ్. అండ్ హీ ఈస్ వెల్ నోన్ as doubting Thomas. But after the realization of the truth, he says, my Lord, my God. అదే విషయం ఇక్కడ 28లో మనం చూస్తున్నాం. అందుకు తోమ ఆయనతో నా ప్రభువా నా దేవా అనెను. So he said, my Lord and my God. Made Thomas the first person to explicitly acknowledge Jesus Christ's divinity. ఆయన యొక్క దైవత్వాన్ని ముందుగా గుర్తించిన శిష్యుడిగా పరిగణింపబడ్డాడు. మరి తర్వాత later he was recognized as the founder of the church of the Syrian Malabar Christians. People who migrated from Syria, they have still in మరి తమిళనాడు, కేరళలో Assyrian Christians ఇంకా ఉన్నారు. సో తర్వాత and
సో మరి ఈ యొక్క సమయంలో అంటే అది మనకి ఐ డోంట్ వాంట్ టు డీవియేట్ ఫ్రమ్ ద టాపిక్ దట్ we have been discussing and meditating, and that I would like to emphasize is basically the 29th the scripture. Now, so we are we have come to the conclusion about the 29th verse. ఎప్పుడైతే ఆయన అందుకు తోమ ఆయనతో నా ప్రభువా నా దేవా అనెను, వెంటనే ప్రభువైన యేసుక్రీస్తు మరి అంటున్న మాట, నీవు నన్ను చూచి నమ్మితివి, చూడక నమ్మిన వారు ధన్యులు అని అతనితో చెప్పెను. మరి యొక్క సమయంలో some people మరి think they would believe in Jesus if they could see a definite sign or miracle. నాకు అదంతా ఎందుకు, ఈవెన్ ఫిలిప్ కూడా ఏమంటాడు, నువ్వు తండ్రి తండ్రి అంటావు కదా, ఆ తండ్రిని ఏదో మాకు చూపెట్టేచ్చు కదా అని చెప్పి ఫిలిప్పే జీసస్ క్రైస్తు అంటూ మనం చూస్తాం. కొంతమంది ఏమంటారంటే ఆ సూచక్రియ ఏదో నాకు కనబడితే నేను డెఫినెట్గా నమ్ముతాను. నమ్మి మనం విశ్వసించడం ఒక పర్స్పెక్టివ్ అయితే, మనము చూడక నమ్మిన వారి యొక్క జాబితాలో మనం ఉన్నాం కదా. సో కాబట్టి అందుకే చూడక నమ్మిన వారు ధన్యులు. And but Jesus says that we are blessed if we can believe without seeing, and we have all the proof we need in the words of the Bible and the testimony of believers. మనకి ఎంతో మంది సాక్ష్యాల్ని మరి మనం చూస్తున్నాం లేఖన భాగంలో. And then a physical appearance would not make Jesus any more real to us than he is now. He is Alpha and Omega. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలమైన దేవుడు, ఇచ్చుటకు తండ్రి, సమాధానకర్తకు అధిపతి, తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు, త్రిత్వములో ఒక రూపము, నీ కోసం నా కోసం పరలోక వైభవాన్ని వదిలి రిక్తుడిగా వచ్చిన ఆయన మరి దేవుని యొక్క కుమారుడు. ఆయన ద్వారా మనకి రక్షణ భాగ్యము వచ్చింది. నేను ముగిస్తున్నాను. మరి యొక్క 29th వర్స్ని మనం ధ్యానం చేస్తున్నాం. అయితే మరి పేతురు ఈ యొక్క విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఆయన ఏమంటున్నాడంటే, చూడకుండా నమ్మిన విశ్వాసం యొక్క ఆనందము అనేది ఏంటంటే, ద జాయ్ దట్ ఈస్ ఇన్ఎక్స్ప్రెసిబుల్ అండ్ ఫిల్డ్ విత్ గ్లోరీ, చెప్పనసక్యమును మహిమాయుక్తమును అయిన సంతోషం అని చెప్పి పేతురు ఆయన మరి ఎవరైనా రీడ్ 1 Peter 1st verse chapter verse 8 and 9 ఒకసారి చూస్తారా? 1 Peter 1st chapter verses 8 and 9. మీరు ఆయనను చూడకపోయినప్పుడు ఆయనను ప్రేమించుచున్నారు. ఇప్పుడు ఆయనను కనులారా చూడకయే విశ్వసించుచు మీ విశ్వాసములకు ఫలమును అనగా ఆత్మరక్షణను పొందుచు చెప్పనసక్యమును మహిమాయుక్తములైన సంతోషం గలవారై ఆనందించుతున్నారు. ఆమేన్, ఆమేన్. చూసారా మరి మొదటి పీతరు రాసిన పత్రిక 1వ అధ్యాయము 8 and 9లో చూస్తే, దో యు హ్యావ్ నాట్ సీన్ హిమ్ యు లవ్ హిమ్, దో యు డు నాట్ నౌ సీ హిమ్ యు బిలీవ్ ఇన్ హిమ్ and rejoice with the joy that is inexpressible and filled with glory, obtaining the outcome of your faith. ఒకవేళ ఎవరైనా క్వశ్చన్ అడిగారు అనుకో ఫెయిత్ గురించి, ఓకే ఫెయిత్ అంటున్నావు కదా, వాట్ ఈస్ ద అవుట్కమ్ ఆఫ్ ఫెయిత్ అని అంటే, ద సాల్వేషన్ ఆఫ్ యువర్ సోల్ is the outcome of your faith. So the outcome of your faith, the salvation of your souls. So మొదటి పేతురు మరి 1:8-9 ఇప్పుడే వాక్యాలు మనం చూసాం. మీరు ఆయనను చూడకపోయినను ఆయన ప్రేమించుచున్నారు, ఇప్పుడు ఆయనను కన్నులారా చూడకయే విశ్వసించుచు మీ విశ్వాసమునకు ఫలమును అనగా ఆత్మ రక్షణ పొందుచు చెప్పనసక్యమును మహిమాయుక్తమైన సంతోషము గలవారై ఆనందించుచున్నారు. సో కాబట్టి మరి విశ్వాసమునకు ఫలం ఏంటంటే ఆత్మరక్షణ. నేను మరి ఇంకొక స్క్రిప్చర్తో నేను ముగించబోతున్నాను. ఏంటంటే మరి ఇదే యోహాను రాసిన పత్రికలో మరి సిలువ వేయబడిన వాడు
తన పునరుత్థానం గురించి ప్రవచించిన వాడు ఆయన యేసుక్రీస్తు. ఆయనని ఆయన గాయాలు నిరూపించాయి. ఇగో ఇప్పుడు ఒకవేళ నన్నేనయ్యా మీరు సిలువేశారు, నేనేనయ్యా పునరుద్ధరణ అయ్యాను అని చెప్పి ఆయన చేతులలో ఏమీ గుర్తులు లేవనుకో, మనం అక్కడ ఉన్నవాళ్ళు నమ్ముతారా? మరి ఆ పక్కలో ఈట యొక్క మార్క్ కానీ ఏమీ లేదనుకో, అంటే దేర్ ఆర్ ఎవిడెన్సెస్. అండ్ దెన్ మరి ప్రభువైన యేసుక్రీస్తు పునరుత్థానుడైన తర్వాత 40 days చాలా మందికి, శిష్యులతో పాటు చాలా మందికి ఆయన కనబడ్డారు. సో ఇక్కడ సిలువ వేయబడిన మరి క్రీస్తు, పునరుత్థానుడైన క్రీస్తు గురించి ప్రవచనము అండ్ ఆయన యొక్క గాయాలు నిరూపించే కావున శిష్యులు సంతోషించారు. సో మరి అదే మాట మనము వీ కెన్ యాక్చువల్లీ సీ ఇన్ జాన్ 20 మరి 20లో ఒక మాట ఉంటుంది. యోహాను సువార్త 20:20. ఆయన అలాగ చెప్పి వారికి తన చేతులను ప్రక్కను చూపగా శిష్యులు ప్రభువును చూసి సంతోషించిరి. ఎస్, థ్యాంక్ యూ సిస్టర్. సో జాన్ 20:20లో మనము చూస్తున్న మాట మరి ఇక్కడ చూసినట్లయితే ఏమనుంది అంటే, when he had said this, he showed them his hands and his side. Then the disciples were glad when they saw the Lord. ఆయన అలాగూ చెప్పి వారికి తన చేతులను ప్రక్కన చూపగా శిష్యులు ప్రభువును చూచి సంతోషించిరి. అండ్ మరి త్రియేక దేవునిలో 3 వ్యక్తులు ఉన్నారు కదా, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. మరి యేసు తండ్రి అయినా మరి దేవుని చేత ఆయన పంపబడ్డారు. అండ్ మరి కుమారుడైన యేసు శిష్యులను మరి పరిశుద్ధాత్మతో నింపి ఆయన మరి ఎక్స్పాన్షన్ ఆఫ్ ది కింగ్డమ్, మరి సువార్త ప్రతి మారుమూల ప్రాంతాల్లో ప్రకటింపబడటానికి ఆయన పరిశుద్ధాత్మతో నింపి శిష్యులను పంపించినట్లుగా మనం చూస్తున్నాం. అండ్ మరి అదే 21 and 22లో మనము చూసినట్లయితే మరి అప్పుడు యేసు మరలా మీకు సమాధానము కలుగును గాక, మరి తండ్రి నన్ను పంపిన ప్రకారము నేనును మిమ్మును పంపుచున్నానని వారితో చెప్పెను. అండ్ ఆయన ఈ మాట చెప్పి వారి మీద ఊది పరిశుద్ధాత్మను పొందుడి అని చెప్పి మరి అక్కడ మనం చూస్తున్నాం. పరిశుద్ధాత్మ మరి ప్రస్తుతానికి దే సా ఓన్లీ ద గ్లిమ్స్, బట్ కొంతకాలం తర్వాత మరి ఆ యొక్క the full blown experience on the day of the Pentecost that we can see in Acts of Apostles. And then also మనం 2 Corinthians 5th chapter 6 and 7లో చూస్తే, so we are always of good courage. We know that while we are at home in the body, we are away from the Lord, for we walk by faith, not by sight. So వెలుచూపు వలన కాకుండా మరి విశ్వాసమును బట్టి మరి మేము నడుచుకుంటున్నామని చెప్పి వాక్యంలో మరి అక్కడ మనం చూస్తున్నాం. మరి యొక్క సమయంలో తలలు వంచి కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడా మా పరలోకపు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవం. ప్రభా మరి చూడక నమ్మిన వారు ధన్యులు అని మరి మీరు ప్రభా తండ్రి తోమాతో చెప్పిన విషయాన్ని మేము ధ్యానించాం. ప్రభా తండ్రి మరి మాలో ఏమాత్రము అవిశ్వాసము చోటు చేసుకోకుండా ప్రభా తండ్రి మరి విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యమని హెబ్రీయులు రాసిన పత్రిక ఉంది. అట్లాగే మరి మా యొక్క విశ్వాసము క్రియారూపం దాల్చాలి. క్రియలు లేని విశ్వాసము వ్యర్థము, క్రియలు లేని విశ్వాసము మృతము. బట్ విశ్వాసానికి ఫలము ఆత్మరక్షణ. కనుక ఇంకా ఎవరైతే రక్షింపబడలేదో ప్రభా తండ్రి వారి యొక్క రక్షణ కోసం ప్రభా తండ్రి మేము ప్రార్థన చేస్తున్నాం. భారంతో ప్రార్థించే కృపను అనుగ్రహించండి. మీ యొక్క సువార్త ప్రతి మారుమూల ప్రాంతాల్లో ప్రకటింపబడటానికి ప్రతి మోకాలు మీ యొక్క నామంలో వంగేలాగున, ప్రతి నాలుక మిమ్మల్ని స్తుతించేలాగున సహాయం చేయమని
మరి ప్రభా తండ్రి విత్తబడిన వాక్యము మంచి నేలను పడిన విత్తనం వలె నూరంతలుగా ఫలించి ప్రభా తండ్రి ఇదిగోనైనా మరి అది అపవాది ఎత్తుకుని పోకుండా మరి మేము ప్రభా వినుట వల్ల విశ్వాసం కలుగును, వినుట క్రీస్తుని గురించిన మాట వలన కలుగునని వాక్యంలో ఉంది. ప్రభా తండ్రి విశ్వసింపబడిన మేము నా ఇతరులకు నాయన ప్రభా తండ్రి నా యొక్క సువార్తను ప్రకటించే వారముగా మీ యొక్క పరిచర్యలో బలమైన సాధనములుగా ప్రభా తండ్రి జత పరివారముగా పనిచేయబడటానికి కృపను అనుగ్రహించమని ఈ కొద్ది ప్రార్థనలు, విజ్ఞాపనలు, కృతజ్ఞతాస్తుతులు మీకు పాసనికి చేర్చుకుని వాడు జవాబు దయచేయబోతున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తూ మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన క్రీస్తు పేరట అతి మిక్కిలి వేడుకొని ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి. ఆమేన్.